మరి వీడియో మొత్తం ఇట్లా కనబడతావు, డ్రెస్ వేసుకుంటావా? ఇలా బ్లాగ్లో ఓకే కదా, నో ప్రాబ్లంగా. డ్రెస్ కాదా ఇది? ఓకే డ్రెస్. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. మంచి ఎట్లా రాకాలంటే మంచిగా రాకుదా. వీడియో వస్తాను, చేపలు అడుగుతారు, వీడియో వస్తుంది. ఫస్ట్ టైం రూమ్లో చేపల కర్రీ, ఫుల్ ఎగ్జైటెడ్. మరి లేకపోతే సింకులు క్లీన్ చేసుకో. ఎట్లా లోపల పోయేదాన్ని స్మెల్ వస్తుంది, రాకపోతే ఫుల్ అయ్యేది కానీ. ఓ బాబు, కరవ్ కరవ్. ఏ బాబు, తెల్లగా కావాలా బాబు? అవి తెల్ల గుజ్జు గుజ్జు అయిందిరా చేప ముక్క అంటే తెల్లగా కావాలంటే. మా రూమ్ లో చేపలు తెచ్చుకున్నాం ఫస్ట్ టైం. సో మా వాడు క్లీన్ చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పెడతాం. హాయ్ ఫ్రెండ్స్, చేపలు తెచ్చి మ్యాటర్ చెప్పాలి కదా. చేపల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ టైము. శ్రీకాంత్ వాడు ప్రిపేర్ చేస్తాను. యాక్చువల్గా తెచ్చి 2 గంటలు అవుతుంది. కర్రీ వండరా అంటే వాడు ఏం లేదు, అలసిపోయినట్టు కూర్చొని ఉండి రెస్ట్ తీసుకుంటాడు. ప్రతి ఒక్కటి అడుగుతాడు, ఎన్లేంచాలి, ఎల్లేం చేయాలి. కర్రీ వండేటోడు వండాలి, ఇంకొన్ని పక్కొని అడగవద్దు. మా గోసలు దేవుని ముడతానే మాడిపోయి లేరు తొందర మళ్ళా. ఈ బాధ అంతా వీటి కోసం కలపాలి. ఇది క్యాప్ ఏది వస్తుంది? క్యాప్ ఉంది అది, క్యాప్. ఎవరు నేర్పించారా చెప్పురా మా వాళ్ళకి? బాబమ్మ నేర్పించింది. మీ బాబమ్మ నేర్పించింది నీకు? నువ్వు నేర్చుకున్నావు వంట? చెప్పిందా? ఇట్లా అట్లా ఉప్పు ఎక్కువ అవుతుంది అంటుంది. కలలా నాకు కూడా నైట్ ఏమో కళలు వచ్చినాయి, కానీ చెప్పన్నారు ఏమొచ్చినాయో మర్చిపోయినరా, గుర్తులేదు తెల్లారేసరికి. అది మనం నిజంగా బయట జరిగినాయి మర్చిపోతాం, కళలే ఏడ గుర్తుంటాయి మనకి. నిజంగా ఎన్ని రోజులు అనుకుంటుంటాం తెలుసా చేపల కర్రీ? ఇప్పటికీ ఒక 6 నెలలు అవుతుంది మనం వండుకుందాం అనబట్టి ఇవాటికి నెరవేరబోతుంది. ఫస్ట్ టైం కదరా చేపల కూర, ఫస్ట్ టైము. అసలు చేపల కూర తినడం సెకండ్ టైము, కానీ చేపల కూర వండడం ఫస్ట్ టైం. మీరు మంచిగా వండుర్రా, మీరు వండుర్రి, మేము ఆడ కష్టపడాలి కూరకి. వీడు చూడు ముసుకేసిండు మొత్తమే, వాడు ఆల్రెడీ కోమా స్టేజ్. ఇగో వీడు ఉన్నాడు వాడు, వీడు అనగానే ముఖాలు తాగాలి మనం. గాయస్ మీకు చూపిద్దామని వీడియో ప్లాన్ చేసిన. మొత్తం ఇగో చూడండి, మొత్తం వీడియో అడ్డం, మొత్తం అడ్డం ఉన్నాక నీ వీడియో ఎక్కడి జల్ది తీయాలి చెప్పరు? ఎక్కడి జల్ది తీయాలి? ఇక నిక్కాల్సి వస్తుంది. నేను వీడియో కావాలా కర్రీ కావాలా? నాకు మెయిన్ వీడియో కావాలి, వీడియోలో చూపించడానికి కర్రీ కావాలి. సో 2 ఇంపార్టెంట్ బిగులు. అది అమ్మ బిగులా మారా మామూలు ఉండదు. పప్పు ముఖ్యం బిగులు, కర్రీ ముఖ్యం బిగులు, అందులో ముక్క చితకకుండా వండడం ముఖ్యం బిగులు. అర్థమవుతుందా? ముక్క నీ ముక్కు వలుగుతా చెప్తాను. ఆ ముక్క చితకోదు ఫస్ట్. రైస్ కూడా అయిందిరా, కర్రీ ఒక్కటే లేటు. అరే ఇంత పొడి ఇట్లా పెరిగినవరా నువ్వు? చూడు రే, నాకు అసలు కూర కాదు కదా, నాకు అసలు అటు సైడ్ ఏమున్నది కూడా కనబడతలేదురా. ఈ కరవ సల్లంగా. ఇగో వీడు ఎక్కడిదో హిందీ పట్టుకో. హిందీ అదేంటిదిరా? ఇందా ఇప్పుడు హిందీలో కరవ అంటే నాకు తెలియదు నిజంగా. కరవ అంటే చెయ్యనా? కరవ 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 చెయ్యి. ఓకే, హిందీ కూడా నేర్చుకున్నాడు మనడు. మనం ఉన్నాం దండగా.
ఏంది అయిపోయిందా మరి ఏందిరా ఇప్పుడు చేపలు వేసుడేని బ్రౌన్ కలర్ రావాలిరా ఉల్లిగడ్డలు అవి అప్పుడే రానుండే నువ్వు బ్రౌన్ కలర్ రాకముందుకు ఎందుకు తీసినావు ఎందుకు ఇప్పుడు నీకు బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ వస్తుందా ఆయిల్ ఎక్కువైంది కదా బ్రౌన్ కలర్ అంటే టైం పడుతుంది ఆయిల్ తక్కువ అయితే బ్రౌన్ కలర్ ఉండదు వీడియోలా అది బా చూస్తాను అయితే నోరు ఊరుతుంది నిజంగా తర్వాత విషయం అది ఏది బంద్ రాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చేసే ప్రాసెస్ చూస్తుర్రుగా మీరు ఇది కరెక్టేనో కాదో కొంచెం కామెంట్ చేయండి అండ్ మీరు ఏమైనా కొత్త ప్రాసెస్ కానీ లేకపోతే ఇంకా టేస్ట్ వచ్చేలాగా ఏదైనా ఉంటే కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి అసలే బ్యాచులర్ బతుకులు టేస్ట్ తలుగుతలేదు నాలుకేకు కొంచెం మీరు హెల్ప్ చేసి చెప్పండి ట్రై చేస్తాం నెక్స్ట్ టైం అది కూడా వీడియో పెడతాం సో ఎవరైనా కామెంట్ చేసి కర్రీ ఇట్లా ఉండాలని చెప్తే వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేస్తాం గాయ ఈసారి పక్కా చేపల కూర రాగి సంగటి బాగుంటుందా తిన్నావా ఎప్పుడన్నా మరి తినేది అందరం అంటదనం తప్ప తినడం లేదు తినాలి ఒకసారి గడక ఎట్లుంటుందా బాగుంటుంది ఏమో గడక చేపల కూర కూడా గడకలు ఏంటంటే కొద్దిగా సూప్ ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు నేను అసలు చేపల కూర అలవాటు అయితే నాకు లేట్గా అయింది నేను తినడమే తక్కువ తింటా అంత ఎక్కువ తిన్నా మనల్ని లేపుతాడంట ఏ బాబు ఏ బాబు లేవాలి బాబు లేవాలి లేపు ఏ బాబు నైట్ ఒకటైతుందా మధ్యాహ్నం ఒకటైతుందా ఈ ముసుగులేంది బాబు మరి ఇద్దరు ఒక్కరే ముసుగులు వేసుకోర్రా ఇద్దరు ఒక దగ్గర దగ్గర అరే ఏమైంది ఇటు చూడు రే వాష్రూమ్ కింద నాకు అయిపోయా వాష్రూమ్ బా పంది కదా కూర ఇది మా కథ అమ్మా రే మరీ బకెట్ కప్పుకొని రావాలారా బకెట్ వేసుకొని బా మామూలు కాదు ఇది ఇక ముఖం కనబడుతుంది అని బకెట్ అమ్మ మీరు చూసారు కదా అది కథ రే ఎవర్రా వీళ్ళంతా ఈ ముసుగు దొంగలు ఎక్కడి నుంచి వచ్చారురా బాబు షాప్ పెట్టుకుందాంరా సపరేక నేను కౌంటర్ మీద ఊకుంటాను వంటలు ఉండు ఇంకేంది సెట్ అయింది అదే హోటల్ Fish curry is completed with a lot of struggles in our room. Mama and enjoy full video. నిజంగా గైస్ ఈ ఒక్క విషయం మీకు చెప్పాలి ఎంత కష్టపడ్డామంటే చేప గురించి సో మార్నింగ్ పోలే తెచ్చుకోవడానికి కానీ వండుకోవాలని ఫిక్స్ అయినాం ఇవాళ సో ఫోన్ పే గురించి అది కూడా పక్కన మా స్ట్రీట్లో చేపలు అమ్ముతారు అక్కడ ఒక్క దగ్గర అమ్ముతారని తెలుసు పోయేసరికి అక్కడ ఒక 5 kgs కూడా కాదు 3 kgs ఉంది అది లాస్ట్ ఎవరు కొనేశ్వరు అయిపోయినాయి చేపలేవు అక్కడ సో ఇప్పుడు మేము తినాలి ఏం చేసినాం ఇక్కడ నుంచి ఒక అది మనకు 1.5 వస్తుంది కదా ఇప్పుడు ఎట్లాగా 1.5 కిలోమీటర్ పోయినాం అది ఎట్లా మా దగ్గర డబ్బులు ఫోన్పే అమౌంట్ ఒకటే ఉంది ఓని అడిగి మన దగ్గర డబ్బులు తీసుకొని ఆటోలో పోయినాం అక్కడ పోయిన తర్వాత ఆడలేవు అయిపోయింది ఇక ఇక తినము అనుకున్నాం మళ్ళీ సరే మేము దాన్ని ఏమంటారు అది కోల్పోలే ఏంటిది నమ్మకం దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తినాలని
సో ఇంకా కొంచెం ఇంకో 1 కిలోమీటర్ వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఆటో ఎక్కి 1 కిలోమీటర్ వెళ్లే ముందు ఆటో అతను అడిగినాం ఇలా ఎక్కడ దొరుకుతాయంటే సో అండ్ సో ప్లేస్ చెప్పి అక్కడనే దింపిండు. సో ఇంత కష్టపడి తీసుకున్నాక రిటర్న్లో వచ్చేటప్పుడు ఆటో వచ్చినాం, ఆటో వాడు ఫోన్ నెంబర్ చెప్తాడు, ఫోన్పే అస్సలు ఫోన్పేని నమ్ముకోకర్రి. ఒక 500 ఒక 100 ఎంతో కొంత అమౌంట్ చిల్లర అమౌంట్ ప్యాకెట్లో బయటికి వచ్చారంటే ప్యాకెట్లో పెట్టుకోరు. ఇది అలా మాకు సుక్కలు కనిపించినాయి, పట్టపగలు సుక్కలు అంటే సుక్కలు కనిపించినాయి. సో ఇది మాత్రం మెయింటైన్ చేయండి. చేపల కర్రీ అయిపోయింది. సో చూద్దాం టేస్ట్. మనోడు వండిండు అసలే చిన్న పిల్లను ఇట్లా అన్నావు, నేను లేపాలి ఎప్పుడు లేపాలా నిన్ను? ఆకలి అవుతుంది. చూడనీకి మామూలుగా ఉండలేదురా, కలర్ఫుల్గా వండినావు. వండడం చూడనీకి చూడనీకి చేసుకోరా. రే నువ్వురా వండింది, ఎవర్రా ఇక్కడ వండింది? తగ్గేదిలే నువ్వు మళ్ళా. అసలే శ్రీకాంత్ చిన్నారెడ్డి చేపల పులుసు నెక్స్ట్ అదే మన డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ కాక తిను. పెద్ద చేప టేస్ట్ ఎట్లున్నది? అంటే మళ్ళీ ములుగుస్తానా అన్న? తీసి తిను. ఎట్లుంది? బాగుంది పక్క. మరి శ్రీకాంత్ చేసిండు అట్లా ఉంటుంది. ఎట్లుంది టేస్ట్? మంచి ఆకలి మీద ఉన్నప్పుడు చేపల కూర నేను శ్రీకాంత్ గారు ఎగ్దా ఉంది. టేస్ట్ కుదిరిందా? టేస్ట్ కుదిరిందా? మీరు అందరు మీరు రివ్యూని బట్టి మనం ఇచ్చుకుంటాం. బాగా ఉడికింది రా, ముక్క మంచిగా ఉడికి, ముక్క మంచిగా ఉడుకుతుంది. చేపల కూర అంటే ఈజీ ఉడుకుతుంది, ఏముండదు అన్న. మేతలో చేపల కూర లెక్కెత్తు ఫామ్లోకి వచ్చిండు అన్న. నాకు చేతులు చూసుకోవాలి. చేపల కూర తిన్నాను అంటే మీ అంత తోపులం కాదు కదా చేపల కూర. ఇంకా బాగా వేసినాక బుక్కలు మంచిగా సూపర్ ఉంది. ఆ పులుపు, కారం, ఆ మసాలా ఫ్లేవర్ ఎగ్దమ్ ఉంది. నువ్వు రివ్యూ ఇచ్చడానికి పోరా నిజంగా. కాబోయే నా డౌటే మీ గురించేరా. మా వీడియో ఏం తీసుకెళ్ళి ఇంట్లో బయట ఎత్తాను. ఇంట్లో ఉండాలనే బయట ఎత్తాను. మామూలుగా లేదు. మేము చేసుకుంటాడు మమ్మల్ని తీసుకుపోయి. ఎవర్రా నువ్వు ఇంత టాలెంట్ ఎలా ఉన్నావు? మామూలుగా యాక్టర్ బయటకు వస్తాడు, యాక్టింగ్ స్కిల్స్. ఫైనలీ మజాక్ వచ్చింది ముచ్చట. మీకైతే వీడియో బాగా నచ్చిందని అనుకుంటా. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ మంచి వీడియోస్ మేము ముందుకు వస్తా. సో చలో బాయ్. సో ఫైనల్లీ మజాతోని కంప్లీట్ అయిపోతుంది. సో